నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు మనం హిట్ టీవీ ద్వారా హిట్ టీవీ వీక్షకులకు వీటిని వివరిస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో ప్రధానమైనటువంటి విభాగాలు 2. ఒకటి క్షేత్రము, రెండవది బీజము. అంటే క్షేత్రము అంటే మనం మన అరచేతిని కలిగి ఉన్నాం గనక మన గురించి మనం తెలుసుకోవటానికి ఈ అరచేతి యొక్క స్వభావము, రంగు, వేళ్ళు, వేళ్ల మధ్యన ఉండేటువంటి ఖాళీలు, చర్మం యొక్క మృదుత్వము, చర్మము యొక్క సాగడి లక్షణము, అరచేయి యొక్క వెనుక భాగాన ఉండేటువంటి ఈ చర్మము, గోళ్ళ మీద ఈ చర్మం మీద ఉండేటువంటి గుర్తులు, ఇవన్నిటినీ మనం క్షేత్రంగా భావిస్తాం. బీజము అంటే బీజాలు, ఈ అరచేతిలో ఉండేటువంటి వివిధ రేఖలు: జీవిత రేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ, ఇవి ప్రధాన రేఖలు. ఇవి కాకుండా ఉపరేఖలు: రవిరేఖ, బుధరేఖ, కంకణరేఖలు, ఉపకుజరేఖ, వైవాహిక రేఖ, శుక్రవంక, శని వలయము, గురురేఖ, ప్రయాణ రేఖలు, దివ్యజ్ఞాన యోగరేఖ, భోగరేఖ, ఇతర పాలన రేఖలు, ఇవన్నీ బీజాలు. అంటే క్షేత్రం అంటే బీజం అంటే మనం ఒక వ్యవసాయంలో కానీ పంటలకు కానీ మనం ఆ ఫలితాన్ని పొందటానికి కారణము నేల, విత్తనము. ఆ నేలని మనం క్షేత్రము అంటాము, విత్తనము బీజము. ఈ నేల యొక్క స్వభావము, బీజం యొక్క స్వభావము. అంటే క్షేత్రము 6 రకాలుగా ఉంటుంది. అంటే మనం అరచేతి యొక్క స్వభావాన్ని చూసినప్పుడు క్షేత్రము భూమిని చూసినప్పుడు అది చక్కని సారవంతమైనటువంటి ఒండ్రు నేల, నల్లరేగడి నేల, కొన్ని చోట్ల రాళ్లతోటి కలిసి గట్టిగా ఉండేటువంటి నేల, ఇసుక నేల, రాతి నేల, ఒండు నేల కలగలుపుగా ఉండేటువంటి మిశ్రమమైనటువంటి నేల, సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి చౌడు నేల, బూడిదలా ఉండేటువంటి చొట్టు నేల, ఇలాగా ఇన్ని రకాలైనటువంటి నేలలు ఉంటాయి క్షేత్రము. ఆ నేలను బట్టి మనం విత్తనం ఏదైనా ఆ నేల యొక్క సారాన్ని బట్టి ఆ విత్తనం యొక్క ఫలితం మనకి వస్తూ ఉంటుంది. ఇది క్షేత్రం యొక్క భావన. మనం ఇప్పుడు బీజాలు అంటే రేఖలు. అరచేతిలో ఉండేటువంటి రేఖలు ప్రధాన రేఖలైనా ఉపరేఖలైనా, ఈ ప్రధాన రేఖలు ఇది జీవిత రేఖ, ఈ బొటన వేలు దగ్గర ఉండేటువంటి జీవిత రేఖ. ఇది ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండవది శిరోరేఖ, ఆలోచన, తెలివితేటలు, ఆచరణ, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, నాలెడ్జ్, ధారణ అంటే జ్ఞాపక శక్తి, ఇవి ఈ శిరోరేఖ తెలియజేస్తుంది. హృదయరేఖ మనస్సు, ప్రేమ. హృదయరేఖ అంటే మనస్సు, ప్రేమ, ఆదరణ, సంబంధ బాంధవ్యాలు, ముఖ్యంగా రిలేషన్, కుటుంబంలోను, వైవాహిక జీవితంలోను, కుటుంబ సభ్యులు, ఇతర బంధువులతోటి, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులతోటి, సమాజం ఎడల మన యొక్క అభిప్రాయము, ఇతరులతోటి మనం సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాము, మనము చేసేటువంటి వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో ఇతరులతోటి కలిసిమెలిసి ఉన్నప్పుడు వారితోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, మనం చేసే చోట, పని చేసే చోట యజమానులతోటి, మన దగ్గర పనిచేసేటువంటి సేవకులతోటి, ఇలాగా అనేకమైనటువంటి బంధాలని ఇది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ మూడింటిని కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి అదృష్ట రేఖ సంపద,
భాగ్యము, ధనము, ఇది అదృష్టరేఖ. ఇది రవిరేఖ. కీర్తి, ఆకర్షణ, పలుకుబడి, అధికారము, రాజకీయము, కళలు, వీటికి చెందినటువంటి ఈ రేఖ. బుధరేఖ, వ్యాపార వాణిజ్యాల గురించి తెలియజేసేటువంటి బుధరేఖ. ఉపకుజ రేఖ, జీవిత రేఖకి సపోర్ట్గా ఉండేటువంటి ఉపకుజ రేఖ. దివిజ్ఞాన యోగ రేఖ, చంద్రస్థానమును బుధస్థానమును కలిపి ఉండేటువంటిది. భోగరేఖ, చంద్రస్థానములో నిలువుగా ఉండేటువంటి భోగరేఖ. ప్రయాణ రేఖలు, చంద్రస్థానము పైన కుజస్థానము దిగువన మధ్యలో ఈ జీవిత రేఖ వైపు క్రాస్గా ఉండేటువంటిది. కంకణ రేఖలు, చేతి దిగువ భాగమున ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఉండేటువంటివి కంకణ రేఖలు. శుక్రవంక, గురుస్థానానికి బుధస్థానానికి మధ్యలో ఈ శని స్థానము రవి స్థానమును కలుపుతూ ఉండేటువంటిది. శనివలయం, శనివేలి దిగువన. గురురేఖ, గురుస్థానానికి నిలువుగా వెళ్ళేటువంటి గురురేఖ. ఇతర పాలన రేఖలు, వైవాహిక రేఖ, చిటికిన వేలు దిగువ నుంచి హృదయ రేఖకు సమాంతరంగా ఈ అంచు నుంచి కొంతవరకు విస్తరించేటువంటి బుధస్థానమునకు విస్తరించేటువంటిది వైవాహిక రేఖ. దీన్ని ప్రేమరేఖ. ఈ విధంగా మనం ఇవన్నీ బీజాలు. అంటే బీజము ఒక క్షేత్రములో మనం నాటినప్పుడు ఎటువంటి బీజము ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే బీజాలు ఎలా ఉండాలి అంటే విత్తనం ఎలా ఉండాలి, ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ముందుగా మనం చెప్పుకున్నట్లు క్షేత్రము 6 రకాలుగా చెప్పాను నేను. బీజము కూడా అదే విధంగా. అంటే విత్తనం, మనం మంచి ఫలితాన్ని పొందేటువంటి విత్తనం పంట కావాలి అంటే ఆ బీజము చక్కగా దృఢంగా దానిపైన ఆ సీడ్ కోట్ ఉంటుంది, ఆ విత్తనం పైన ఉండేటువంటి పొర అది స్పష్టంగా ఉండి ఎక్కడ చెదిరిపోకుండా మనం చూసేసరికి ఆకర్షణీయంగా దృఢంగా ఉన్నటువంటి విత్తనం. కొన్ని సందర్భాల్లో పైన ఉండేటువంటి సీడ్ కోట్ అంటే ఆ విత్తనం పొర మధ్యలో అంకురం వచ్చేటువంటి ఒక బీజాంకుర భాగము అవి చెదిరిపోకుండా స్పష్టంగా ఉండాలి. చెదిరిపోయినట్టుంటే దాంట్లో కొంచెం లోపం వస్తుంది. కొన్ని బీజాలు చొట్టబడి నొక్కుబడి అవి మెత్తబడి ఉంటాయి, అవి బలహీనంగా ఉంటాయి. కొన్ని విత్తనాలు లేతగా, అంటే విత్తనము తయారవ్వాలి అంటే ఆ చెట్టుని కాసినటువంటి కాయలు పండే వరకు ఉండి అది పూర్తయిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత మనం కోసి దాన్ని నిల్వ చేస్తే ఆ విత్తనాలు దృఢంగా బలంగా ఉంటాయి. అలా కాకుండా మనం పంటని పంట కాలం ఉంటుంది ప్రతిదానికి, ఆ కాలానికి ముందే ఆ పంటను సేకరించి మనం విత్తనాల కింద మార్చామనుకోండి, లేత విత్తనాలు అంటాం మనం. ఆ లేత విత్తనాలు సరిగా బీజం మొలకెత్తదు, సరైనటువంటి పంటను కూడా ఇవ్వదు. ఆ విధంగా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా ఇతర ఫంగస్ల చేత ఆక్రమింపబడి ఆ విత్తనాలు కొంచెం పాడయ్యి ఉంటాయి. అవి కూడా కొంతమంది నాటుతూ ఉంటారు. కొంచెం బీజం మనం మొలక వచ్చినప్పుడు చూస్తే దాంట్లో ప్రథమాంకురంలో కొంచెం లోపాలు ఉంటాయి. కొన్ని పూర్తిగా అంటే కొంత పాడై ఉంటాయి. ఎలాగంటే ఈ వరి ధాన్యం ఉన్నాయనుకోండి, అవి కోతకు వచ్చేసి పక్వానికి తయారైపోయినాయి. కోతకు వచ్చిన తర్వాత మనం వాటిని ఆరబెడతారు. ఆరబెట్టినప్పుడు కొద్దిగా నీళ్లు వర్షం కానీ తడి తగిలి వెంటనే దాన్ని మళ్ళీ తీసేసి మన్నాడు ఎండబెట్టి ఒక్కసారి దాంట్లో తడి తగిలి అంటే మొలకెత్తడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది. అది దాన్ని ఎండబెట్టి తర్వాత మళ్ళీ వాడుకుంటారు. అటువంటి బీజాలు
ఇవన్నీ కూడా లోపాల కింద మనం అదే విధంగా అరచేతిలో అరచేతిలో ఉండేటువంటి ఈ బీజాలు, రేఖలు, ఈ 6 రకాలుగా మనం వీటిని గమనించవచ్చు. ఒకటి స్పష్టంగా, దృఢంగా, చక్కగా, సాఫీగా ఉండేటువంటి ఒక చిత్రకారుడు కుంచెతోటి గీసినటువంటి ఒక లైను ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటి గీత కలిగి ఉంటే, బీజం కలిగి ఉంటే రేఖ. ఇది స్పష్టంగా ఉంటే ఈ రేఖలు, అరచేతిలో ఉండేటువంటి రేఖలు, ప్రధాన రేఖలు అన్నీ కూడా స్పష్టంగా ఉంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది మనం ఏ రేఖ ఎలా ఉంటుందో మనం వివరణలో చూద్దాము. అది ఒక విభాగం. రేఖ స్పష్టంగా లేకుండా బలహీనంగా అంటే సన్నగా గీతలు లైట్గా గీసినటువంటి గీతలు, చిత్రకారుడు గీసినటువంటి గీతల కింద వెలిసిపోయినట్టు అస్పష్టంగా ఉండి బాగా వెడల్పు పెరిగిపోయినట్టు ఉంటే అది ఫలితాన్ని సరిగా మనం గమనించలేము. మూడవది ముక్కలు ముక్కలుగా తెగిపోయినట్టుంటే. నాలుగవది ఆ ముక్కల్లో ఓవర్లాప్స్, ఒక దాని మీద ఒకటి కలిసినట్టుండి. కొన్ని సందర్భాల్లో రేఖ రెండుగా విడిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ ఒక ద్వీప చిహ్నం మధ్యలో ఐలాండ్ కింద ఏర్పడితే. కొన్ని సందర్భాల్లో గొలుసు కట్టుగా తాడుతోటి అల్లినట్లుంటే ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుని ఏ రేఖ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది మనం తదుపరి వివరణలో తెలుసుకుందాము. నమస్కారం.